ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి దీపావళి వేళ ఒక డిఏ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులతో ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఉద్యోగులకు ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఇక నవంబర్ 1న వారి ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. ప్రభుత్వంపై ప్రతి నెల 160 కోట్ల అదనపు భారం పడుతోంది. పోలీసులకు ఈఎల్ ఒక ఇన్స్టాల్మెంట్ 105 కోట్లు ఇస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు. ఇక మరో 105 కోట్లు జనవరిలో ఇస్తామని తెలిపారు. 60 రోజుల్లోపు ఉద్యోగుల హెల్త్కు సంబంధించిన వ్యవస్థను స్ట్రీమ్ లైన్ చేస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు. ఆర్టీసీ ఉద్యోగులకు ఒక ప్రమోషన్ పెండింగ్ లో ఉంది. దీపావళిలోపు అది కూడా క్లియర్ చేస్తామని చెప్పారు. సిపిఎస్ అంశంపై చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సీఎం. ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి వెసులుబాటు కావాలన్నారు. ఉద్యోగులందరూ ఆనందంగా దీపావళి జరుపుకోవాలన్నారు చంద్రబాబు. ఇక దీపావళి పండుగ వేళ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తీపి కబర్ చెప్పింది. జాతీయ రహదారులపై అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు వీలుగా తీసుకొచ్చినటువంటి ఫాస్టాగ్ యాన్యువల్ ప్లాన్ విషయంలో కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. ఇక మీకు నచ్చిన వారికి ఈ ఫాస్టాగ్ వార్షిక టోల్ పాస్ ను గిఫ్ట్ గాను ఇవ్వొచ్చని తెలిపింది. రాజమార్గ యాప్ ద్వారా ఈ పాస్ ను బహుకరించవచ్చని పేర్కొంది. యాప్ లోని యాడ్ పాస్ విభాగంలోకి వెళ్లి మీరు గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్న వారి వాహన నంబర్, కాంటాక్ట్ డీటెయిల్స్ సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత వార్షిక పాస్ యాక్టివేట్ అవుతుందని తెలిపారు. ఇక ఎన్హెచ్ఏఐ నేపథ్యంలో స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 1150 టోల్ ప్లాజాల వద్ద ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్లు చెల్లుబాటు కాబోతున్నాయి. ఒకసారి 3000 చెల్లించి ఈ పాస్ తీసుకుంటే ఏడాది కాలం పాటు లేదా 200 ట్రిప్పులు టోల్ ప్లాజాలు దాటవచ్చని, అలాగే కేవలం ప్రైవేటు నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని ఎన్హెచ్ఏఐ తెలిపింది. దీపావళి పండుగ వేళ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కేరళ నుంచి రామేశ్వరానికి స్పెషల్ ట్రైన్ నడుపుతోంది. ఇప్పటికే దీన్ని ప్రారంభించింది. ప్రస్తుతం తిరువనంతపురం నుంచి మధురై మధ్య నడుస్తున్న అమృత ఎక్స్ప్రెస్ ను ఇప్పుడు రామేశ్వరం వరకు పొడిగించారు. కేరళ నుంచి తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామేశ్వరం చేరుకునే ఏకైక రైలు అమృత ఎక్స్ప్రెస్. ఇక ఈ పొడిగించిన సర్వీస్ అక్టోబర్ 16న ప్రారంభమైంది. తిరువనంతపురం నుండి రాత్రి 8:30 బయలుదేరి తర్వాత రోజు మధ్యాహ్నం 12:45 రామేశ్వరం చేరుకుంటుంది. రామేశ్వరం నుంచి మళ్లీ మధ్యాహ్నం 1:30 బయలుదేరి తర్వాత రోజు తెల్లవారుజామున 4:55 చేరుకుంటుంది.